అబ్బా ఇప్పుడు ఇట్లా ఎలా మార్చేది? ఆ పాలతను ఇస్త్రీ అతను వస్తారు, వాళ్ళకి చిల్లర ఇవ్వాలి. ఇంట్లో చిల్లరే ఉండవు ఇద్దామంటే. చిల్లర కావాలా? నేను వెళ్ళాలా ఏంటి బయటికి? ఎలా? ఏంటి నీకు చిల్లర కావాలా? మీ దగ్గర ఉన్నాయా? నా దగ్గర ఉండవని తెలుసు కదా. తెలుసు నేను బయటకు వెళ్తున్నాను. ఆ సీన్ గాడి టీ కొట్లో టీ తాగానంటే ఆడేస్తాను చిల్లర. తీసుకురండి. అబ్బా ఈ రోజు లాభం. దానికి ఏదో కట్ చెప్పి 300 400 నొక్కేసి 600 దాని చేతిలో పెడదాం. అబ్బా ఇదిగో చిల్లర అడిగావు కదా 700. 700 ఏంటి? వాడికి నేను పాత బాకీ ఉన్నాను 300. అది తీసుకుని చిల్లర ఇచ్చాడు. నువ్వు అర్జెంట్ కావాలన్నావు కదా, అందుకని తీసుకొచ్చా. మన లెక్కల తర్వాత తీసుకుందాం. సర్లే ఎవరు ఆ సీన్గాడేనా మీకు మార్చిచ్చింది? సీన్ గాడు టీ కొట్టు సీన్ గాడు ఉన్నాడు కదా. చాలా తెలివైనోడే. దొంగల నోట్లు మార్చుకోడేవాడు. ఏంటంటే దొంగ నోట్ల? అవునండి. ఆ 1000 రూపాయలు, ఆ 500 నోట్లు 2 దొంగ నోట్లు నా దగ్గర కూడా ఎలాగో వచ్చాయి. ఎలా మార్చుకోవాలని టెన్షన్ పట్టి చచ్చాను నేను. ఎలాగోలా మార్చేసుకున్నారు మీరు. పోనీలేండి, నాకు మార్చి తెచ్చారు. నాకు అదే చాలా. ఈ 300 పోతే పోయింది. నాకేమేం పోసర్లా మీరు. థ్యాంక్స్ అండి. ఇవి దొంగ నోట్ల. అందుకనే మహానుభావులు పెద్దలు ఎప్పుడో చెప్పారు అతిగా ఆశపడకూడదని.